అన్న జరగండి జరిగి भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। ఓరోరి ఉగ్రవాది ఓరోరి ఉగ్రవాది ఓరోరి ఉగ్రవాది జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా పాకిస్తాన్ కుక్కలరా ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలరా ఖబర్దార్ ఖబర్దార్ ఐఎస్ఐ కుక్కలరా ఖబర్దార్ ఖబర్దార్ ఐఎస్ఐ కుక్కలరా ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలరా ఖబర్దార్ ఖబర్దార్ ఐఎస్ఐ కుక్కలరా ఖబర్దార్ ఖబర్దార్ ఓరోరి ఉగ్రవాది ఖబర్దార్ గోరి ఓరోరి ఉగ్రవాది ఖబర్దార్ ఖబర్దార్ గోరి ఓరోరి ఉగ్రవాది ఖబర్దార్ గోరి జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా సింగే భారత్ మాతా की जय। गोली मारो सालों को पाकिस्तान कुत्ते को गोली मारो सालों को पाकिस्तान कुत्ते को जय जय माता भारत माता जय श्री राम जय श्री राम ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే భారత్ की जय। ఓరోరి ఉగ్రవాది కడతాములని కోరి ఓరోరి ఉగ్రవాది కడతాములని కోరి ఓరోరి ఉగ్రవాది కడతాములని కోరి పాకిస్తాన్ కుక్కలరా అనంతనాగ్ జిల్లా పహల్గాం లో బైసర్ అనే వ్యాలీ ఉన్నది. అది అందమైనటువంటి ప్రదేశము. అక్కడికి మరి భారతదేశం నుంచి అనేక మంది టూరిస్టులు అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాలంటే గుర్రం గాని నడిచి గాని వెళ్ళాలి. అటువంటి మరి స్విట్జర్లాండ్ లాగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మరి నిన్న దాదాపు ఒక 100 మంది టూరిస్టులు వెళ్ళారు. ఆ టూరిస్టుల మీద మరి పాకిస్తాన్ యొక్క ఉగ్ర ముగ్గులు మరి దాడి చేసి వారి యొక్క మతము వారి యొక్క ఐడెంటిటీ కార్డు చూసి దాదాపు 26 మందిని కాల్చి చంపివేయడం జరిగింది. మరి ఈ ఉగ్ర ముగ్గులకు పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ తర్వాత మరి యొక్క ఆ దేశ అధ్యక్షుడు యొక్క మరి సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళందరూ మరి వ్యతిరేకి మన దేశంలో అల్లకల్లను సృష్టించారు. చాలా హృదయ విధానకమైనటువంటి ఈ సంఘటన జరిగింది. భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భారతీయుడు మరి విచారించవలసినటువంటి విషయము. మరి దేశంలో కూడా అనేక మంది దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది కుట్రలు పండుతున్నారు. ఆ కుట్రలు పండినటువంటి వాళ్ళ మన కులము ఆధారంగా మిగతా వాటి ఆధారంగా మరి విడుదల చేస్తున్నారు. మరి దేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కలిసి కట్టుగా ఉండి మరి ఉగ్రవాదులను మరి ఏరివేయాలని కోరుకుంటున్నాము. నిన్నటి దాకా వారి రోజు, ఈ రోజు నుంచి మన రోజే. కాబట్టి మరి అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు రేపు మరి పాకిస్తాన్ లో యుద్ధము జరగవచ్చు అనేటువంటి ఆలోచనతోటి మరి దేశ పౌరులందరూ ఎదురు చూస్తున్నారు. అది జరగాలి. వాళ్ళందరూ నేరమంతం కావాలని కోరుకుంటూ ఈ కాశ్మీర్లో జరిగినటువంటి దాడి భారతదేశానికి పెనుముప్పుగా ఏదైతే సంఘటన జరిగిందో ఈ భారతదేశానికి హెచ్చరించిన పాకిస్తాన్ను మరి ఈరోజు భారతీయులంతా హిందువులంతా ఒక్కదాటి మూత్రం పోసినట్టయితే పాకిస్తాన్ గల్లంతయ్యే రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడున్న నాయకులు మరి పాకిస్తాన్ గురించి మాట్లాడిన నాయకులకు మరి ఏ విధంగా సమాధానం చెప్పాలో రేపు హిందువులంతా ఐక్యతతోటి చెప్పాలి. ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ దేశం మీద జరిగిన దాడి మీద ఖండించి ఈ దేశం కొరకు పాటుపడే యువకుల కొరకు ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలి. ఈరోజు మరి పార్టీల కొరకు కాదు, ఈ హిందువుల మీద జరిగిన దాడి మీద ఖండించవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ కుక్కలను ఇక్కడ ఎవరైతే బయట దేశంకి వచ్చి మన భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపట్టేది లేదు. మరి మీరు చేసినటువంటి చర్యకు ప్రతి చర్య ఉంటుంది. ఈ 2-3 రోజుల లోపలనే చర్యలు కూడా జరుగుతాయని చెప్పి కోరుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను.
నిన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మానవులు పశువులుగా మారిండ్రు అనడానికి నిన్నటి దృశ్యమే నిదర్శనము. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి, యుద్ధం ప్రకటించాలి. పాకిస్తాన్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటి దేశం లేకుండా చేయాలి. 140 కోట్ల మంది జనాభా నరేంద్ర మోడీ గారు వెనుక ఉంటారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది దేశం లేకుండా ఉండాలి. లేదంటే ఈ భారతీయులకు రక్షణ లేకుండా, ముఖ్యంగా హిందువులకు ఇవాళ కులం అడుగుతలేరు, ఎక్కడ వర్ణం అడుగుతలేరు. జాగ్రత్త, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి హిందూ అంటే చంపేస్తున్నారు. ఎంతటి ఘోరము! ఒక మతాన్ని ఎంచుకొని ఇవాళ చంపడం అంటే ఇది ఒక దేశవ్యాప్తంగా ఇదే అదైతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదాన్ని ఖండిస్తున్నాము. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి, దేశాన్ని నాశనం చేయాలి. అక్కడ పాలస్తీనా ఎట్లయిందో బూడిదైనట్టు ఇది కూడా పాకిస్తాన్ కూడా బూడిద కావాలి. అయితేనే తీవ్రవాదానికి అడ్డుకట్టేస్తాం. ఇంకొక విషయం సోదరులారా, ఇవాళ సౌదీ అరేబియా కూడా మనకు రక్షణగా ఉంటా ఉంటుంది. కారణం ఏంటంటే ఇవాళ ప్రపంచంలో పాకిస్తాన్ అనేది టెర్రరిస్టు దేశం అనేది ప్రపంచ దేశాలు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఈ టెర్రరిస్టు దేశాన్ని నాశనం చేయాలి. ఇంకొకటి, హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాలను కూడా బయటకు పంపించాలి, బంగ్లాదేశ్ కు పంపించాలి, బర్మాకు పంపించాలి. దొంగనా కొడుకులు ఒక్కొక్కటి 10-20 మందిని అనుకుంటా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మతం పేరు మీద, కులం పేరు మీద, వర్గం పేరు మీద, వర్ణం పేరు మీద ఖచ్చితంగా విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంటారు. కనుక ఈ రోహింగ్యాలను ముల్లే మూట చదివి అవసరంగా తల్లి, లేదంటే పోకపోతే ఎన్కౌంటర్ చేయాలి. కానీ వాళ్ళని ఇక్కడ ఉంచొద్దని మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక్కడ చనిపోయినటువంటి కాశ్మీర్లో చనిపోయినటువంటి మృతులకు మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు నిన్న కాశ్మీర్లో జరిగిన దాడిలో చనిపోయిన మన హిందూ సోదరులకు జైత్యాల పట్టణంలో టవర్ సర్కిల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ అధికారుల ఆధ్వర్యంలో వారికి కొవ్వొత్తుల నివాళులు అర్పించడం జరిగింది. మనం చూసుకునే ఉంటే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు పల్గాంలో ఉగ్రవాదులు మన హిందువుల పర్యటనకు వెళ్లిన హిందువుల పైన ఒకటేసారి అకస్మాత్తుగా దాడి చేయడం వల్ల అక్కడ హిందువులు చాలా మంది మరణించారు. దాదాపు 27 మంది హిందువులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉగ్రవాదులు వారిని వారిని కులం అడగలేరు, మీ ప్రాంతం ఎక్కడ అని అడగలేరు, మీ రాష్ట్రం అడగలేరు. నువ్వు హిందువా ముస్లిం అని మాత్రమే అడిగి నువ్వు హిందూ అని చెప్పగానే వారిని చంపడం జరిగింది. వారిని చంపడమే కాకుండా వారి భార్యలని మీ భర్తలను చంపుతున్నాం, మీరు వెళ్ళి మీ ప్రభుత్వానికి చెప్పుకోండి, ఇక్కడ కాశ్మీర్ అనేది మా సొంతం అని చెప్పేసి అల్టిమేట్ జారీ చేశారు. కావున కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా దృష్టి పెట్టాలి. ఇజ్రాయెల్ ప్రభుత్వం పైన ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, ఇజ్రాయెల్ మరియు బలూచిస్తాన్ పైన ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారు ఎవరైతే దాడికి పాల్పడినారో వారిని మాత్రమే కాకుండా ఆ దాడికి పాల్పడిన సంస్థ యొక్క లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టులో ప్రతి ఒక్కరిని చంపుకుండా వచ్చింది. ఈరోజు మన హిందూ సోదరులను చంపిన 7గురు మాత్రమే కాకుండా ఆ హత్యాకాండకు ఎవరైతే పాల్పడ్డారో ఆ సంస్థ యొక్క పేర్లను లిస్ట్ అవుట్ చేసి వారందరినీ ఉగ్రవాదమే లేకుండా రేపు పాకిస్తాన్ కాశ్మీర్ వైపు చూడాలంటే భయం పుట్టే విధంగా వారి లోపల వణుకు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని విశ్వ హిందూ పరిషత్ నుంచి ఆశిస్తున్నాం.